హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఈసారి ఎగ్ కర్రీని చేసేటప్పుడు ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 2 పచ్చిమిర్చి, 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలని బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఇలా వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఇవి కూడా కొంతసేపు మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయ బాగా వేగినాక స్పూనున్నర వరకు కారం తీసుకుంటున్నాను నేను. మా కారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్పూన్నర తీసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని బట్టి తీసుకోవచ్చు. చిన్న టీ స్పూను ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి అంతా కలిసేలా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఇంకో 2 ఎగ్స్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా పగలగొట్టుకుని ఎగ్ని డైరెక్ట్ ఈ కర్రీలో వేసేయండి. ఈ కర్రీ అయితే రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. రసం కాంబినేషన్లో కూడా బాగుంటుంది. ఇలా 4 ఎగ్స్ వేసుకున్నాక మూత పెట్టి మీడియం మంటలో ఈ ఎగ్ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక సైడు ఉడికినాక రెండో సైడ్కి దోశలది గరిటె ఉంటుంది కదా, దాంతో తిరగేసుకోండి. సులువుగా తిరగడుతుంది. తర్వాత మూత పెట్టి కర్రీని పూర్తిగా సిమ్లో ఉంచేసి రెండో సైడ్ కూడా ఎగ్ని ఉడకనివ్వండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, కర్రీ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.